నమస్కారం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికింది ఈరోజే కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశి అంటారు. ఈ చిలుకు ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఉత్తాన ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి ఈ చిలుకు ద్వాదశి రోజు బృందావనానికి వచ్చి తులసిమాతను వివాహం చేసుకుంటాడు. కాబట్టి తులసీ దామోదర్ల కళ్యాణం జరిగిన రోజు క్షీరాబ్ది ద్వాదశి. అందుకే అందరూ కూడా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో తులసీ దామోదర్ల కళ్యాణాన్ని దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సును ధరించినట్లయితే వివాహ దాంపత్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే క్షీరాబ్ది ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, గృహంలో మహిళామణులు విష్ణుమూర్తి ప్రీతి కోసం ప్రత్యేకమైన ముగ్గులు తులసి కోట దగ్గర వేయాలి. శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ ఈ గుర్తు ముగ్గులు తులసి కోట దగ్గర ఏ స్త్రీ అయితే వేస్తుందో ఆ స్త్రీ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రురాలైనటువంటి భక్తురాలవుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ ముగ్గులు వేసిన తర్వాత తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు, పిండి దీపాలు వెలిగించుకోవటం, తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే తులసీ దామోదర్ల కళ్యాణం జరిగిన రోజు కాబట్టి ఇంట్లో దీపారాధన చేశాక మంత్రశాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ మహావిష్ణవే దామోదరాయ శ్రీదేవ్యై తులస్యై నమః అంటే తులసీ దామోదర్లు ఇద్దరినీ స్మరించుకునేటటువంటి శక్తివంతమైన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా చిలుకు ద్వాదశి సందర్భంగా తులసీ దామోదర్లు ఇద్దరి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చలిమిడి దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించడం ద్వారా కూడా చిలుకు ద్వాదశి రోజు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి, ధనపరమైన ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడటానికి పెరుగన్నం ఎవరికైనా దానం ఇవ్వాలి. దేవాలయ ప్రాంగణంలో పెరుగన్నం దానం ఇస్తే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ఒక్క తులసి దళమైనా సరే నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉన్నట్లయితే చిలుకు ద్వాదశి రోజు తులసీ దామోదర్ల అనుగ్రహం వల్ల గోలోక ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. గ్రహదోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఈరోజు ప్రధానంగా మినుములు కానీ మినపప్పుతో చేసినటువంటి పదార్థాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే సాలగ్రామ దానం ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే సాలగ్రామాన్ని తులసి దళంతో కలిపి ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయంలో దానంగా ఇచ్చినట్లయితే తులసీ దామోదర్ల అనుగ్రహం వల్ల జన్మ జన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అలాగే నిర్మదా బాణలింగాన్ని శివాలయంలో దానం ఇచ్చినట్లయితే శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ ప్రత్యేకమైన దానాల వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక మాసంలో అందరూ దీపదానం చేస్తారు. అయితే కార్తీక మాసంలో చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపదానం చేస్తే ఆ దీపదానం మామూలు రోజుల్లో చేసే దీపదానం కంటే 4 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలిగింపజేస్తుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి దీపదానం ఇచ్చేవాళ్ళు ఎవరైనా కార్తీక మాసంలో ఈరోజు దానం ఇవ్వండి, 4 రెట్లు ఎక్కువ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి కోట దగ్గర రాధాకృష్ణుల చిత్రపటాన్ని ఉంచి ఆ రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి రకరకాల పుష్పాలతో పూజించడం ద్వారా కూడా మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. చిలుకు ద్వాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ ప్రధానంగా తులసీ దామోదర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఏ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి శ్రీ మహావిష్ణవే దామోదరాయ శ్రీదేవ్యై తులస్యై నమః మంత్రజపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.